అంటే జనరల్‌గా గూడా చాలా మంది ఏమంటారంటే ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి అంటే రోజుకి అదే ఏవి వ్యాపకాలు పెట్టుకోకూడదు. కూర్చొని ఇలా 16 గంటలు చదవాలి, 18 గంటలు చదవాలి అంటుంటారు. సో మీరు ఒక అకాడమీ రన్ చేస్తున్నారు. నిజంగా మీరు ఆ స్టూడెంట్స్‌కి మీ దగ్గర ఉండే స్టూడెంట్స్‌ని ఎన్ని అవర్స్ చదివిపిస్తారు? ఏమేమి ఫెసిలిటీస్? అంటే ఫెసిలిటీస్ మీన్స్ ఎలా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటారు? అంటే ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ కి హ్మ్. డిగ్రీతో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్ కి చాలా డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్ కి వేరే అవగేషన్ ఉండదు. 1 year పాటు కోచింగ్ తీసుకోవాలి, దాని తర్వాత ఎగ్జామ్ రాసేయాలి. సో ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఎ సైకిల్ ఆఫ్ యూపీఎస్సీ సైకిల్. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మే జూన్ లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, సెప్టెంబర్ లో మెయిన్స్ ఉంటుంది, డిసెంబర్ లో రిజల్ట్స్ వస్తాయి, మళ్ళీ జాన్ ఫెబ్ లో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, రిజల్ట్స్ మేలో. ఇట్స్ ఏ సైకిల్ ఆఫ్ 1 year. సో జనరల్ గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి అసలు టైం చాలా కన్స్టెంట్ ఉంటుంది, అసలు టైం దొరకదు. కాబట్టి 1 year లో కోచింగ్ కంప్లీట్ చేయాలి అంటే వాళ్ళు జీరో నుంచి మొదలు పెట్టాలి. న్యూస్ పేపర్లు చదవాలి, బుక్స్ చదవాలి, సిలబస్ కంప్లీట్ చేయాలి, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయాలి, ఆప్షనల్ సబ్జెక్ట్ రాసుకోవాలి, ఎస్ఏ ప్రాక్టీస్ చేయాలి, ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. కాబట్టి 24 గంటలో మాక్సిమం టైం యూటిలైజ్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం నార్మలైజ్ చేస్తూ డిగ్రీ స్థాయిలో ఏంటంటే వీళ్ళకి 3 years పాటు టైం ఉంటుంది. సో ఈ 3 years లో ఏంటంటే స్టెప్ బై స్టెప్, లెవెల్ బై లెవెల్ చదవడానికి స్కోప్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ లో బేసిక్స్ చదువుతూ సిలబస్ లోకి ఎంటర్ అయ్యి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కంప్లీట్ చేసుకుంటూ ఫ్యాకల్టీ ఇచ్చే బేసిక్ ఇన్పుట్స్ న్యూస్ పేపర్ రీడింగ్ అలాంటి అలవాటు చేసుకుంటూ సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత టోటల్ సిలబస్ ని కంప్లీట్ చేసుకునే స్థాయిలో చేసుకుంటూ థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాత రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకొని రివిజన్ మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి ఇలా 3 years పాటు ఒక కన్సిస్టెంట్ గా పిల్లలు ఆడుతూ పాడుతూ రోజుకి మరి 12 గంటలు 14 గంటలు కాకుండా 9 to 5 కాలేజ్ అవర్స్ లో చదువుకుంటూ రోజు ఒక 2 to 3 hours చదివితే సరిపోతుంది. అంతే తప్ప 24 గంటలు చదువుకోవాలి అని ఈ క్లాస్ టైంలో కూడా మళ్ళీ అదర్ యాక్టివిటీస్, లైబ్రరీ టైం ఉంటుంది, స్పోర్ట్స్ టైం ఉంటుంది, వీళ్ళ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ టైం ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇలా వేరియస్ యాక్టివిటీస్. అంటే ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ టైంలో నేను ఏది మిస్ అవుతున్నాను రా బాబు అని అనుకోకుండా ఒక క్యాంపస్ లైఫ్ అనుభవిస్తూ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ని ఈజీగా స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో కంటిన్యూ చేయడానికి ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అనే ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాసెస్ నేను 2015-16 నుంచి ఆలోచించి ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ లో చాలా మంది కోచింగ్ సెంటర్ హెడ్స్ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ లేదు, వాళ్ళకి ఓన్లీ సివిల్స్ కోచింగ్ ఉంటది. కాబట్టి ఎందుకండి అప్పుడే సివిల్స్ కోచింగ్ ఎందుకు, డిగ్రీ తర్వాత చేసుకోవచ్చు కదా అనే ధోరణిలో చేశారు. ఈ ప్రాసెస్ లో కోవిడ్ తర్వాత నుంచి మళ్ళీ అదే ఇన్స్టిట్యూట్ హెడ్స్ ఈ మధ్యన చాలా మంది డిగ్రీ విత్ ఐఏఎస్ స్టార్ట్ చేశారు. మన ఏపీ తెలంగాణలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ అని బ్రాండింగ్ చేసుకుంటున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో మేము కూడా డిగ్రీ విత్ ఐఏఎస్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇందులో కొంతమంది డిగ్రీ విత్ ఐఏఎస్ తప్పు, ఐఏఎస్ విత్ డిగ్రీ ఇస్తామని కొంతమంది ఇలా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు. బట్ కన్సిస్టెంట్ గా తక్షశిల లాస్ట్ 10 years బట్టి ఈ ఫీల్డ్ ని ముందుకు తీసుకెళ్ళడానికి వేరియస్ స్ట్రగుల్స్ అన్ని దాటి ఈ రోజు ఒక మంచి కరికులం, ఈవెన్ ఆఫీసర్స్ గా ఉన్న వాళ్ళు, ర్యాంకర్స్ గా ఉన్న వాళ్ళు ఎవరిని మిస్గైడ్ చేయరు. అలాంటి వాళ్ళు ఎండోర్స్ చేసి ఈ ప్రోగ్రామ్ గనక 3 years పాటు నిజంగా కాన్సన్ట్రేట్ చేస్తే దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి అని ఎండోర్స్ చేసిన ప్రోగ్రామ్ ఈ బిఏ విత్ ఐఏఎస్ పబ్లిక్ పాలసీ. ఓకే, సో సూపర్. కానీ చాలా మందికి ఒక డౌట్ ఉంది, అంటే ఒక టీచర్ మంచిగా చెప్తేనే స్టూడెంట్ నేర్చుకుంటారు. సో అందరికీ ఇదే డౌట్స్ ఉంటుంది. మరి వాట్ అబౌట్ ఫ్యాకల్టీ? మీరు ఎలాంటి మంచి ఫ్యాకల్టీని స్టూడెంట్స్ కి అందిస్తారు? ఈ ప్రోగ్రామ్ లో ఏంటంటే మాది ఒక ఇన్ హౌస్ ప్రోగ్రామ్, అలాగే ఆల్మోస్ట్ 3 to 4 years ఆఫ్ కన్సిస్టెంట్ గా జరుగుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ మా దగ్గర 300 to 400 members, మల్టిపుల్ బ్యాచెస్, ప్రతి క్లాస్ ఒక 60 members అనుకుంటే మల్టిపుల్ బ్యాచెస్ ఉంటారు. సో ఇంతమందికి క్లాసెస్ జరపాలి అంటే మాకు ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఉండాలి, అలాగే గెస్ట్ లెక్చర్స్ ఎవరైతే ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి వాళ్ళు రావాలి. సో దెర్ ఈస్ నో కన్స్ట్రెయింట్ ఆఫ్ మాకు ఫైనాన్షియల్ రిసోర్స్ కన్స్ట్రెయింట్ అనేది ఉండదు. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒక కొత్త కోచింగ్ సెంటర్ కి మాకు తేడా చెప్తున్నాను. సో ఇంతమందికి రెగ్యులర్ గా టైం టేబుల్ ప్రకారం క్లాసెస్ జరుపుతూ సో ఆ ఫ్యాకల్టీని ఇవ్వడానికి వీ హ్యావ్ మార్కెట్ లో ఒకప్పుడు లాగా ఫ్యాకల్టీ డ్రెత్ అనేది లేదండి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీస్ మా దగ్గర ఎక్స్పర్ట్స్, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ దగ్గర నుంచి రీసెంట్ గా ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర జూనియర్స్ గా తీసుకొని, కంటెంట్ డెవలపర్స్ గా తీసుకొని లాట్ ఆఫ్ టీమ్ ని మనం బిల్డ్ చేసాం. అంటే మీరు ఈ క్వశ్చన్ అడగడానికి బ్యాక్గ్రౌండ్ నేను ఆలోచించి చెప్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఫ్యాకల్టీ చాలా ఇంపార్టెంట్ అనే ఒక ధోరణి ఉండేది. ఇప్పుడు ప్రతి ఊర్లో జిమ్ ట్రైనర్స్ ఎలా ఉన్నారో సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ కూడా అంతమంది బేస్ ఉన్నారు. మీరు చూడండి, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, వేరియస్ లాట్ ఆఫ్ ఆన్లైన్ అకాడమీస్ వచ్చేసాయి, లాట్ ఆఫ్ ఆఫ్లైన్ అకాడమీస్ ఉన్నాయి, బోల్డ్ మంది. మా దగ్గర క్లాసెస్ వేరే ఇన్స్టిట్యూట్స్ యొక్క డైరెక్టర్స్ కూడా మా దగ్గరకు వచ్చి క్లాసెస్ చెప్తారు. బికాస్ దే ఆర్ ట్రైన్డ్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో ఆ ఎక్స్పర్టైజ్ ని యూటిలైజ్ చేసుకోవడానికి తక్షశిల ఒక ఫ్యాకల్టీ బేస్ ని క్రియేట్ చేసింది. ఆ సిలబస్ అండ్ కరికులం ఒక సింక్ లో వెళ్తుంటాయి. కాబట్టి మాకు టైమ్లీ ఏ సబ్జెక్ట్, ఏ ఫ్యాకల్టీ రిసోర్స్ పర్సన్స్ కావాలో వాళ్ళు వచ్చి సబ్జెక్ట్స్ డెలివర్ చేస్తుంటారు. వాళ్ళకి అసోసియేట్స్ పిల్లలకి మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. సో దానివల్ల మాకు ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఒక సిస్టమ్ లో వెళ్తూ ఉంటుంది.